ఐరన్ టాబ్లెట్లు తీసుకుంటున్నారా? అయితే ఇక వాటిని పక్కన పెట్టేయండి. ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నీరసంగా ఉండడం, కళ్ళు తిరగడం, జుట్టు ఊడిపోవడం, చర్మం పాలిపోవడం వంటివి ఐరన్ లోపానికి కారణం. అలాంటి రుగ్మతల నుంచి తప్పించుకోవాలంటే ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. సాధారణంగా శరీర భాగాల పనితీరుకి అత్యవసరమైన మూలకాల్లో ఐరన్ ఒకటి. రక్తంలోని ఆక్సిజన్ అన్ని భాగాలకు చేరేందుకు, హార్మోన్ల తయారీకి, శక్తి ఉత్పత్తికి, కణాల పెరుగుదలకి, రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, ఇలా ఎన్నో పనులకి ఐరన్ అవసరం. అలాంటి ఐరన్ లోపం వల్ల ఆరోగ్యానికి కీడేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఐరన్ లోపిస్తే రక్తహీనత వస్తుంది. ఫలితంగా అన్ని భాగాల పనితీరు మీద దాని ప్రభావం పడుతుంది. కాబట్టి ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మాంసం, చికెన్, చేపల్లో 2 రకాల ఐరన్ ఉంటుంది. అదే కూరగాయల్లోనూ ఐరన్ శాతం ఎక్కువ. కాబట్టి మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లోనే ఐరన్ లోపం ఎక్కువ. ఐరన్ లోపం ఉన్నవారు నట్స్, విత్తనాలతో పాటు పాలకూర, బ్రకోలీ, కొత్తిమీర వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా తీసుకున్న ఐరన్ ఒంటికి పట్టాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను, పప్పు దినుసులు, పొట్టు ధాన్యాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరింత సమాచారం కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.